ఐ జస్ట్ కృష్ణ అండ్ బ్లాగ్ వచ్చేసి ఏడున్నా అంటే చెరువు. ఇక మనం వీడికి ఎందుకు వస్తామంటే మనకు చిన్న బిజినెస్ ఉందా, ఏ బిజినెస్ కాదు కానీ ఇప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. కటింగ్ అయితే మస్తు చిన్న చేసుకున్న, సమ్మర్ అని ఎండ కొడుతుంది అని. బాగుంది ఇట్లానే అంటే సమ్మర్ వరకు. దాని తర్వాత మళ్ళీ కాలేజ్ అవగానే మళ్ళీ బ్యాక్ టు వేరే స్టైల్. నేను ఒక్కనే ఉన్నాను అనుకోకుండా వస్తారు ఇప్పుడు మన టీం పాండవాస్. ఇక ఇప్పుడు ఎట్లా ఇంటికాడనే ఉంటా, ఏం చేస్తున్నా అని చెప్పని ఇక స్పోర్ట్స్ ఆడుతున్నా, అంటే స్పోర్ట్స్ పోతున్నా. ఇంకా ఇప్పుడు దానికి పోయే ముందు ఒక 3 to 4 hours ఇది ఎందుకు వస్తున్నా అంటే ఆడ కనిపిస్తున్నాయి అవి మనవే. ఆడ బండెంగల అవి ఇప్పుడు తింటే అనమాట, దానికి తినే టైం మనం తింటాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి ఇట్లా కూడా ఉంటుంది. అవి మనకు షోక్ జర పెంచాలని అంటే ఇంతకుముందు ఒక 3-4 పెంచిన, అందులో ఒకటి చనిపోయింది, అన్నీ ఒకటి సేల్ అయింది. ఈసారి ఇంకెక్కువ తెచ్చుకున్నా, ఇంకా అవి పెంచి పెద్ద చేసేయాలి. బిజినెస్ బ్రో, బిజినెస్. ఎస్, మా జాగ్గాడు వస్తుందంట, రాగానే జర చూద్దాం. లాగైతే ఫన్నీగా చేసేద్దాం మొత్తం బుర్రపాడు. ఏ అవి ఏమేమి చేస్తారు రోజు ఏం పని అని కాదు, మాకు రోజు ఇదే పని. 3 to 4 hours పక్కా డైలీ ఇంటికాడ ఉంటే మాత్రం వీటిలో తీసుకొని వస్తాం. ఎస్, సిగ్గేం లేదు బ్రో మాకు, మేము సిగ్గుపడం తింటా. నీకు దండం పెడతా, ఈ కథలొద్దు లొల్లిలొద్దు. యా, బెస్ట్ బిజినెస్ మాకు అది. మీకు తెలియదు దాంట్లో ఏదే ఉంటుంది కానీ చూడడానికి అంతే, అందరికి అట్లనే అనిపిస్తుంది. ఇక నేనేంది ఇట్లా చెప్పేది అంటే ఇక ఇది ఉన్న నా కారణం అవే కుల్లా ఈజీ. ఎస్, సో సమ్మర్ వ్లాగ్ స్టార్ట్ చేసేసిన. కాలేజ్ 3rd year అయిపోయింది, ఇంకో 1 year ఉంది. మళ్ళీ కాలేజ్ రీఓపెన్ అయినప్పుడు ఆ వ్లాగ్స్ గ్రాడ్యుయేషన్ డే వరకు డైలీ చేద్దాం. అండ్ ఇప్పుడు ఇంటికాడ ఏం చేయాలన్నట్టుగా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన, సమ్మర్ వ్లాగ్స్ అని. ది పాండవాస్ సమ్మర్ వ్లాగ్స్. డైలీ వ్లాగ్స్ మన ఏం లేవు, అప్పుడప్పుడు తీసేది ఏం లేదు. ఈరోజు నుంచి స్టార్ట్, ముగిద్దాం సమ్మర్ని మంచి వ్లాగ్స్తో, కంటెంట్తో. చలో రైట్, జాగ్రత్త రాని. ఇక్కడ మనం ఏం పని లేక కూర్చోం భయ, అవి ఇట్లా పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి. అంటే మనకు కూడా టైంపాస్ అవ్వాలి కదా. ఇప్పుడు అవి అంటే అవి తింటే దాని పని మన సెటప్ చూస్తాం మొత్తం. ఇక ఇక్కడ సిరీస్ నెట్ఫ్లిక్స్ నడుస్తుంది, ఓ కెమెరా వ్లాగ్, ఇప్పుడు వాళ్ళు వస్తారు దోస్తులు, బుర్రా టైంపాస్ అవుతుంది మనకి. సో మనం ఏం చేసినా అందరూ ఉండాలి. అంటే అందరూ అంటే ఇక ఒక్కడున్నా ఏం కాదు, ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా, ఉన్నంత వరకైనా పేషెన్స్ ఉండాలి మనకి. జస్ట్ ఈ ల్యాప్టాప్ తెచ్చుకొని ఇష్టం వచ్చింది కొట్టుకొని చూడు, రాందంటే ఏం లేదు, మొత్తం బుర్రపాడు చేసేసారు మన ఇండియా. అంతే ఇక ఈ సెటప్ పెట్టుకొని కూర్చుంటా. అంటే ఈరోజు స్టార్ట్ చేసిన ఈ సెటప్, ముందు అన్నీ ఫోన్లో చూసుకుంటుండే, ఎందుకు ఇది ఇంట్లో వాడు ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చుకుని ఎగ్జామ్లో అయిపోయినా ఎట్లా సరే అవి పని అవి చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం అంతే. రైట్, జాగ్రత్త. రైట్. చలో బాయ్స్, ఈడనైతే గొర్రెలు లేవు రా బాయ్. ఇవి ఎక్కడ పోయినా ఏమో టాస్క్ల మీద టాస్క్లు పెడుతున్నాయి. షిట్ మ్యాన్ డామ్ ఇట్. ఇప్పుడు చూడండి టాస్క్ అయిడా గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు అసలు. చెప్పలతో ఇట్లా రండి, మంచి వ్లాగ్స్ తీయండి. నడువే ఇప్పుడు మరలా బర్రెనారా బిగ్ టాస్క్. ఏదో చేతులు పైన పెట్టరా, భయపడకరా. భయపడితే అమ్మ నేను ఎట్లా వచ్చినా నా తీరు ఉన్నా. గొడ్డను ఏం చేస్తుంది గొడ్డ పెట్టింది. అరే అన్న, నువ్వు నేచర్ని తిట్టినట్టు సన్న అందులో గీర్కోని అప్పుడు నీకు. అగో అది చూడు ఫ్రెండ్స్, ఇక్కడ రెడీ ఉంది. అగో సరైన మీకు వస్తుంది ఇప్పుడు. చూడు మీరు చూస్తూ ఉండరు. అగో సన్నీ బాయ్ దా.
ఎందుకు చెప్తున్నా దాన్ని ఏం రాప్ప వచ్చింది చెట్టు నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి నేనే అనుకోలేదు. అని ఆడుకుందామన్నా దీంతో ఆడుకుందామన్నా సనా చూడు ఇప్పుడు రెడ్ బుల్ ఆట ఆడతాడు. సన్నతో ఆట ఆడుతుంది ఫ్రెండ్స్ అది. అరే ఆ తాడూసిపోతే ఏంద్రా పరిస్థితి. ఆ తాడు ఊసిపోవాలి ఉంది పో మీకు. నాన్న చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు బాబా. ఇట్లా సీనరీ వైబ్స్ ఎంజాయ్ చేస్తుండాలి అప్పుడప్పుడు. జాగ్రత్త చూడండి ఎవడరా నువ్వు. అరే అది చూసుకుందాం అంటుందిరా మననే. ఇప్పుడు సన్న అవుతాడు చూడు. బాహుబలి బలదేవ్ అనుకోని సన్నా నేను నీళ్ళలో కుక్తా పోయా. అది ఎరుగుతుంది. అది ఓకే భయపడ్డది. మనం అంటే భయం ఉంటుంది. పాండవాస్ అంటే మరి ఏమనుకుంటున్నా. అది లైవ్ ఉంది మొత్తం. నా దగ్గరికి ఎందుకు రాలేదు సాయి గొడ్డలు ఉంది అతను. అవ్వ నన్ను ఇంకా చూస్తుంది చూడు. కమాన్ సన్నా ఇప్పుడు వాళ్ళకి టాస్క్లకి బయటికి వెళ్తాడు చూడండి. చూడు నేర్చుకోరి. ముళ్ళ నుంచి ఎవరైనా బయటికి ఇట్లా వెళ్ళాలనుకుంటే సన్నా నుంచి నేర్చుకోరి. కింది కొంగ ఫుల్ డౌన్ చేయి. పుషప్ బోటు. వావ్ ఇట్లా గొర్రెల మెత్తలోనే తెలియండు నాకు. ఇప్పుడే ఇక్కడ వివిధ రకాల జంతువులు కనిపిస్తున్నాయి. అమ్మ మా గొర్రెలు ఎక్కడ పోయినాయేమో దమ్ దమ్ చేస్తున్నాయి అప్పటిసంది. అగో ఇక్కడ బైసన్ ఉంది. బైసన్ అది ఉరికొస్తా మన తాంగి. యువర్ అన్ యాక్టర్ బ్రదర్. బాగా చేస్తున్నా. బేటే పైన మన అన్నలు అందరూ అగో సామ్రాట్లు. లొకేషన్ అయితే బుర్రపాడు ఉండవు కూడా మనది ఎక్కువ. అమ్మ అది ఎక్కడ పోయిందేమో. ఇన్నే ఉండే కదా అది అది. షిట్ ఈ బండి అయితే తిరిగి వచ్చేసినాం. జర పోయి దోలాడు పోవాలి. ఇట్లా పట్టుకో. మా జయంతి కొత్త బండి ఇట్లకి ఇట్లాంటి బండ్లు మేము చూడు ఫ్రెండ్ హైలైట్ అయిపోతాను. అట్లనే దిగు. జయంతి ఆడ కూర్చుండు.
ఇగో జాక్ బాయ్ అనిపిస్తున్నా మీకైతే. ఇగో అరే అస్టోగ్రాఫ్ ఫాదర్ ఇక్కడ పోవచ్చు అంటారా ఇవి? ఏ